దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు మీకును మీ కుటుంబానికి తెలియజేయచ్చు ఉన్నాను. క్రిస్మస్ సంతోషం, ఆనందం, సమాధానం ఎల్లప్పుడూ ప్రభువు మీకు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆశ్చర్యకరుడు. ప్రియులరా, యెషయా భక్తుడు ప్రభువును గూర్చి చెప్పినటువంటి మాటల్లో యేసు ప్రభును గూర్చి యెషయా భక్తుడు సెలవిచ్చిన మాట ఆశ్చర్యకరుడు అని. ఆశ్చర్యమైనది అంటే సామాన్యమైన వాటన్నిటినీ మించింది. ఆశ్చర్యమైనది అంటే సాధారణమైన వాటన్నింటికంటే అతీతమైనది. ఆశ్చర్యమైనది అంటేనే ప్రత్యేకమైనది. ప్రియులారా, యేసు ప్రభు యొక్క జననం ఆశ్చర్యకరమైనది. యేసు తన జన్మను బట్టి ఆశ్చర్యకరుడు. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములోని ఒక పశువుల పాకపై ఒక నక్షత్రం నిలిచింది. గొర్రెల కాపరులు పొలములో తమ మందలను కాచుకుంటున్నారు. ఆ సమయంలో ప్రపంచాన్నంతా రోమీయులు పరిపాలిస్తూ ఉన్నారు. ప్రియులారా, క్రీస్తు జన్మించినప్పుడు దేవదూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పాడుతూ శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రియులారా, క్రీస్తు జన్మ, ఆయన స్వభావము మరియు ఆయన జీవితం ఆశ్చర్యమైనవి. ఆయన జన్మ ఆశ్చర్యమైనది. అలాంటి జన్మ మరెవరికీ లేదు. ఆయనకు మానవ జన్మనిచ్చిన వారు ఒకరే. ప్రియులారా, క్రీస్తు జన్మ కొరకు సంతోషముతో ఎదురు చూడబడలేదు. ఆయన పుట్టినప్పుడు సత్రములో స్థలము లేదు. ఆయన పశువుల పాకులో పుట్టాడు. అయినా దేవదూతలు తమ మందలను కాచుకుంటున్న గొర్రెల కాపరులను మేల్కొలిపి సంతోషముతో ఆయన జన్మను గూర్చి ప్రకటించారు. దేవుని బిడ్డలారా, ఆయన జన్మ ఆశ్చర్యకరమైనది. అంత మాత్రమే కాదు, ఆయన స్వభావము ఆశ్చర్యమైనది. ప్రియులారా, ఆయన పరిపూర్ణతను ఎవరూ చేరుకోలేరు. చరిత్ర అంతటిలో గొప్ప స్వభావము గల ఆయన మారుమూల ప్రాంతము నుండి వచ్చిన బహు ప్రఖ్యాతి నొందడం ఆశ్చర్యం. ఆ సమయంలో ఆ దేశంలో అలాంటి ప్రజలలో నుండి యేసు ఈ లోకానికి రావడం ఆశ్చర్యం. ఆయనను బట్టి ఆ దేశానికి ఘనత లభించింది. ప్రియులరా, పాపరహితమైన, ప్రయోజనకరమైన, నిస్వార్థమైన ఆయన జీవితం ఆశ్చర్యకరమైనటువంటిది. దేవుని బిడ్డలారా, అట్లాంటి ఆశ్చర్యకరుడైన ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు ప్రభువు చేయగలడు. కనుక ఆయన స్వభావము ఆశ్చర్యము, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యము. కనుక ఆశ్చర్యకరుడైన ప్రభువును మన జీవితంలో కలిగి ఉందాం. మన కొరకు ఈ లోకంలో ఉద్భవించిన యేసు ప్రభువును నేడే మన హృదయంలోనికి చేర్చుకుందాం.
నిజమైన క్రిస్మస్ను ఆస్వాదిందాం. దేవుడు మిమ్ములను దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. నాయన, రాత్రంతయు కాపాడారు. ఈ యొక్క తండ్రి ఉదయకాలం నీ సన్నిధి మాతో ఉంచండి. మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి ఒక్కరి మీద క్రిస్మస్ దీవెనలు మెండుగా కుమ్మరించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానమును ఇవ్వండి. ప్రతి ఒక్కరూ రక్షకుడైన మిమ్మును చేర్చుకుని పరిపూర్ణ రక్షణలో ముందు కొనసాగడానికి కృప చూపించండి. తండ్రి, ప్రతి బిడ్డను, చిన్నారి బిడ్డను, యవనస్తులను ప్రతి ఒక్కరిని దీవించి నాయన క్రిస్మస్ సంతోషకరమైన ఆశీర్వాదములతో నింపమని మీరే తోడై ఉండండి. అనుదినము ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.